ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి ఏదైతే దక్షిణ నియోజకవర్గం 14 వార్డులు ఉన్నాయో 14 వార్డులో భాగంగా మరి మనం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఆ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏదైతే స్కూల్లో ముందు చెట్లు నాటి అలాగే వార్డు పరిధిలో కూడా ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూల్లో చెట్లు నాటితే వృక్షో రక్షిత చెట్టుని మనం వేసి పెద్దలు చేసి రక్షిస్తే అది ప్రాణవాయువునిచ్చి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి చెట్లు నాటితే ఇప్పుడు ఇది ఏరియా పోర్ట్ కాలుష్యంతో మనం చాలా జబ్బులు పడి చాలా బాధలు పడుతున్నాం. మనకు తెలిసిందే, మనం ఈ సౌత్ నియోజకవర్గం పుట్టి పెరిగాం కాబట్టి ఈ నియోజకవర్గంలో చూస్తే చాలా కాలుష్యం విపరీతంగా ఉంది. ఆ కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి అందులో భాగంగా ఈరోజు ప్రతి ఏరియాలో కూడా చెట్లు నాటి ఆ నాటిన చెట్లు పెద్దవైతే మరి మన అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఈరోజు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మరి వచ్చి ఈరోజు ఎంఈడిఎం హై స్కూల్లో స్కూల్ నాడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ వచ్చి ఆ చెట్లు నాటి కార్యక్రమంలో పడుకొని మా వంతు కృషిగా మేము కూడా ప్రతి ఏరియాలో కూడా చెట్లు నాటుతామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి చేస్తున్నాం. కాబట్టి మరి ప్రభుత్వం ఇంత చక్కటి కార్యక్రమాలను సూచించి ప్రజలకు ఎప్పుడు కూడా ఎన్నోదన్నుగా ఉన్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి వన్స్ అగైన్ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మా నియోజకవర్గ ఎమ్మెల్యే మరి వంశీకృష్ణ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాదిగా మొక్కలను నాటించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఏదైతే ఈ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం పూర్తిగా నాశనం అయిపోతుంది. పర్యావరణాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒక 10 మొక్కలు నాటే ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేయాలని మా అధ్యక్షుడు వారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈ స్కూల్లో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో భాగస్వాములయ్యి మరి ఏదైతే దీనికి సంబంధించినటువంటి రావి చెట్టు కానివ్వండి, ఉసిరి చెట్లు, జామ చెట్లు, అలాగే మారేడు చెట్లు అలా అన్నీ కూడా జీవీఎంసీ వాళ్ళు ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ట్రీ గార్డెన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత చేపట్టి ఆ మొక్కలను నాటడమే కాకుండా ఆ మొక్కలు పెరిగే విధంగా కూడా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి వాతావరణాన్ని మాకు అందించారంటే అది మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పర్యాటక శాఖలో ఉన్నారు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరిది. గత ప్రభుత్వంలో ఎక్కడైతే పర్యావరణాన్ని నోచుకోలేదో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కంపల్సరీ పర్యావరణానికి మనం మారుపేరుగా తీసుకువెళ్లాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ధ్యేయం. కాబట్టి వన మహోత్సవం అని చెప్పి దానికి పేరు పెట్టి ప్రతి స్కూల్స్లోని ప్రతి ఎక్కడెక్కడ ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో గవర్నమెంట్ ప్లేసెస్లో అక్కడ మొక్కలు నాటమని అయితే మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుల వారు పిలుపునిచ్చిన మేరకు ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఎంఎండివి స్కూల్లో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి వీర మహిళలు కానీ జన సైనికులు కానీ అందరూ హాజరయ్యి ఈ మొక్కల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ మొక్కలు మేము నాటిన తర్వాత స్కూల్ వాళ్ళు దీన్ని సంరక్షించి ఇవి పెద్ద అయ్యేంత వరకు వాళ్ళు దానికి సర్వీస్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ వసంత. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలు ఆదేశాల మేరకు ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లోని ఒక మొక్కలు నాటే కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే మొక్కలు పెంచితే మనకి ఎంత సహాయకరంగా ఉంటాయో చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం, కానీ దాన్ని ఎవరు ఆచరించడం అయితే మానేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కార్పొరేట్ స్టార్ట్ అయ్యి అపార్ట్మెంట్స్ తప్ప ఆ ఇంట్లో కూడా ఒక మొక్క కూడా కనబడట్లేదు. సో పర్యావరణం రాను ఇప్పుడు గత 3 రోజులుగా వర్షం పడుతున్నా కూడా చాలా వేడిగా ఉంది. సో దీనికి ఏంటి కారణం అంటే మనం మొక్కలు ఎక్కడా లేవు. ఎక్కడైతే మనం మొక్కలు రక్షించి వన సంరక్షణ అయితే ఏర్పాటు చేస్తామో ఎక్కువ దాని మీద దృష్టి పెడతామో అప్పుడు వాతావరణంలో సమతుల్య మార్పులు కూడా వస్తాయని
రాష్ట్ర మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆలోచించి ఆయన ఆచరణ అయితే అందరూ అవలంబించాలని ఈ దిశగా ప్రయాణించి మహిళలు, జన సైనికులు, నాయకులు అందరూ పెద్ద మొత్తంలో అడుగు ముందుకేసి యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం అయితే జరుగుతుందండి. వర్షాకాలంలో ఎక్కువ దోమలు అనేది వృద్ధి చెందుతాయి. మనం ఏం చేయాలి? జ్వరాలు అనేది సీజనల్ జ్వరాలు కూడా వృద్ధి చెందుతాయి. నేను డెంగ్యూ వచ్చిందంటే ఏమవుతుందో తెలియదు. కనుక మనం ముందే జాగ్రత్త తీసుకుంటే దోమలు అనేది మన ఆరోగ్యం ఎక్కడుంది? మన చేతుల్లోనే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కనుక అందరూ మనం చేయాల్సిన పని ఏంటి? మన పరిసరాలు కానీ, మనం తినే తిండి కానీ, నీళ్లు మరొక పిల్లలకి ఇవ్వడం కానీ ఇలాంటి శుభ్రంగా ఉంచుదాం.
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. See the horizon, turn us to thousands.